అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి యాపిల్ కంపెనీ షాక్ ఇచ్చింది. నువ్వెవరయ్యా మాకు చెప్పడానికి? ఏది పడితే అది ప్రపంచ దేశాల్లో పెద్దనగా చానిపి నియంత్రణ నువ్వే చాలా గొప్పగా ఊహించేసుకొని ఏది పడితే అది మాట్లాడుతూ నువ్వెవరయ్యా మాకు చెప్పడానికి అన్నట్టుగా యాపిల్ కంపెనీ తీరు కనబడుతోంది. టిమ్ కుక్తో నేను మాట్లాడాను, భారతదేశంలో మీరు యాపిల్ ఫోన్ల నిర్మాణాన్ని నిలిపివేయండి, యాపిల్ ఫోన్ ప్రొడక్షన్ అక్కడ అవసరం లేదు, వాళ్ళంతటా వాళ్ళు చూసుకుంటారు, అక్కడ అత్యధికంగా టారిఫ్లను విధిస్తోంది భారతదేశం, సో మేము మా దగ్గర ప్రొడక్షన్ చేసుకొని దాన్ని ఇతర దేశాలకు అమ్మాలి, కానీ భారతదేశంలో ప్రొడ్యూస్ అయినటువంటి ఆ ఫోన్స్ని మేము కొనాలన్న చందంగా దురహంకారానికి వెళ్ళిపోయే ఏకంగా టిమ్ కుక్ని ఆదేశించాను, నేను వెంటనే యాపిల్ ఫోన్ ప్రొడక్షన్ని భారత్లో నిలిపివేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను అని చెప్పి బహిరంగంగానే మొన్న మాట్లాడుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. కానీ దాన్ని కొట్టిపారేశారు టిమ్ కుక్. నువ్వెవరయ్యా మాకు చెప్పడానికి? నేను ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, నువ్వు చెప్తే మేము చేస్తామా, మా బిజినెస్ మాకు తెలుసు కదా అన్న చందంగా టిమ్ కుక్ డొనాల్డ్ ట్రంప్కి చాలా ఘాటైనటువంటి సమాధానమే ఇచ్చారంటే కనబడుతోంది. సో ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో ఒక యూనిట్ని ప్రారంభించబోతోంది భారతదేశంలో యాపిల్ కంపెనీ. సో విడివిడి భాగాలుగా వేరే వేరే చోట్ల కాకుండా ఒకే దగ్గర చాలా పెద్ద మొత్తంలో గ్లోబల్ లెవెల్లో ఆ ఫోన్ సప్లై కోసం, యాపిల్ బ్రాండ్ సప్లై కోసం ఇక్కడ ఒక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది ఉత్తరప్రదేశ్లో. దీంతో పాటు కర్ణాటక బెంగళూరులో కూడా ఏర్పాటు చేయబోతోంది. సుమారుగా ఇండియాలో వితిన్ ఇండియాలో 2.6 బిలియన్ విలువ గల ప్లాంట్ని బెంగళూరులో ఏర్పాటు చేయబోతోంది. సో యుఎస్ చైనా టారిఫ్ వారి మధ్యలో ఒక్కసారిగా ట్రంప్ చాలా దూరంగా చాలా దురహంకారంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా టారిఫ్ పెంచేస్తూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాటిని ఏ రకంగా అనగదొక్కాలి, ఏ రకంగా అణిచివేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా పిచ్చిగా మాట్లాడుతున్నట్టు కనబడుతోంది. మరి ముఖ్యంగా 500 బిలియన్. సో యు ఆర్ అప్కమింగ్ విత్ 500 బిలియన్, బట్ నౌ ఐ హియర్ యూ ఆర్ బిల్డింగ్ ఆల్ ఓవర్ ఇండియా. సో అమెరికాలోనే ఇక్కడ ప్రొడక్షన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. సో 500 బిలియన్స్తో ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పిన మీరు భారతదేశంలో మీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్న విషయం నాకు తెలిసింది. సో వాళ్ళకక్కడ అవసరం లేదు, వాళ్ళంతా వాళ్ళు పనిచేసుకుంటారు, వాళ్ళంతా వాళ్ళు చూసుకోగలుగుతారు, మీరు అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అంటూ డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే మాట్లాడుతూ యాపిల్ CEO టిమ్ కుక్కి వార్నింగ్ ఇచ్చారు. హీ డస్ నాట్ వాంట్ ద కంపెనీ టు బిల్డ్ ఇన్ ఇండియా. ఐ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ విత్ టిమ్ కుక్ yesterday. I said to him, my friend, I am treating you very good. We are coming up with $500 billion, but now I hear you are building all over India. I don't want you to build in India. ఇది డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన మాటలు. సో మీరు ఇక్కడే $500 బిలియన్ సంబంధించిన ఒక కంపెనీని విస్తరించబోతున్నట్టుగా విన్నాను, కానీ మీరు భారతదేశంలో కూడా విస్తరిస్తున్నారంటే నాకు నచ్చడం లేదు, నాకున్నటువంటి ఆ సమస్య అక్కడే వస్తుంది, సో అక్కడ మీరు ప్రొడక్షన్ని ఆపేయండి అంటూ చెప్పుకొచ్చారు ఆయన. సో ఇంకొక వ్యాఖ్య కూడా చేస్తారు ఇక్కడ. It is very hard to sell in India and they have offered us a deal where there is literally no tariff. So from the highest tariff, we are going to almost no tariff. So I said to Tim, we put up with plants you built in China for years, but we are not interested you building in India can take care of themselves very well. So India వాళ్ళంతా వాళ్ళు చూసుకోగలుగుతారు, they can take care of themselves. మీరు మాత్రం అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, మీరు అక్కడ పెట్టకండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. కానీ ట్రంప్కి టిమ్ కుక్ చాలా డీటెయిల్డ్ సమాధానం చెప్పారు. నువ్వెవరు మాకు చెప్పడానికి, మేము ఎక్కడ పెట్టాలి పెట్టకూడదు అనేది మా బిజినెస్ కదా అన్నట్టుగా ఆయన సమాధానంగా అర్థమవుతుంది. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. It's coming in, and I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend, I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is one of the highest tariff nations in the world. It's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. So we go from the highest tariff, you couldn't do business in India. We're not even a top 30 in India because the tariff is so high, to a point where they have actually told us, I assume you too, Scott, you were working on that also, that there will be no tariff, right? Would you say that's a difference? They're the highest, and now they're saying no tariff. But I said to Tim, look, we've treated you really good. We put up with all the plants that you built in China for years. Now you got to build us. We're not interested in you building in India. India can take care of themselves. They're doing very well. Apple, as you know, is coming in.
And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India. రైట్ $500 బిలియన్ ఇక్కడే విస్తరిస్తామని అనుకున్నాను, కానీ మీరు వెళ్ళిపోయి ఇండియాలో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ యూ టు బిల్డ్ ఇన్ ఇండియా, దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కానీ టిమ్ కుక్ చాలా దీటైన సమాధానం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో ప్రొడక్షన్ ఎవరు ఆపలేరు. అమెరికా అధ్యక్షుడు అయితే అమెరికాలో ఎటువంటి విధానం ఉండాలి, అమెరికాలో ఎటువంటి ట్యాక్సేషన్ ఉండాలి, అమెరికా ఏ విధానమైనటువంటి విధానం పాటించాలి, నిజంగా నీ దగ్గర నుంచి పరికరం వస్తుంటే దాని ఎటువంటి ట్యాక్స్ విధించాలి, నువ్వు చెప్పు పర్లేదు, కానీ భారతదేశంలో పెట్టాలి పెట్టకూడదు నువ్వెవరై చెప్పడానికి అన్నట్టుగానే సమాధానం ఇచ్చారు. ట్రంప్ మరీ దుస్సాహసంగా దురహంకారంతోనే మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతోంది. కానీ ఇక్కడ నథింగ్ కెన్ స్టాప్ ఇండియాస్ గ్రోయింగ్, ఏది కూడా ఇండియా ఎదుగుదలని ఆపలేదు, ఇండియా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఏది కూడా నిలిపివేయలేదంటగా మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, సో టిమ్ కుక్ తన ప్రొడక్షన్ని ఇండియాలో ప్రొసీడ్ అవుతాను, ఎట్టి పరిస్థితులు ఆగే ప్రసక్తి లేదన్నట్టుగానే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఇండియాలో పెట్టుబడి పెట్టొద్దన్న ట్రంప్ వ్యాఖ్యలు ఆయన కొట్టిపారేశారు. ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తూ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు భారతీయులైతే షాక్ గురి చేశాయి. ఎందుకంటే దోహా సమిట్ లో ఆయన మాట్లాడిన మాటలు యాపిల్ సంస్థను ఉద్దేశించి, ఎలాగో చైనాతో అంటే పూర్తి స్థాయి అక్కడ టారిఫ్ జరుగుతుంది, చైనాలో ఇక ఆ కంపెనీ ఐఫోన్లను తయారు చేసే పరిస్థితి లేదు. ఇంకొకటి ఏంటంటే ఐఫోన్లు ఎక్కువగా వాడేది అమెరికన్సే కాబట్టి అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో $500 మిలియన్ ఇప్పుడు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టాలంటూ టిమ్ కుక్ ను ఒక రకంగా ఆయన మీద అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంకా అంతేకాదు, ఒక చాలా హాస్యాస్పదమైన అంశం ఏంటంటే భారత్ నుంచి వచ్చే దిగుమతులు అంటే అమెరికాకు మనం చేసే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన దగ్గర నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంది, దానికి భారత్ పూర్తిగా 0 సుంకాలు విధిస్తాయని మనం చెప్పామంట. అంతేకాదు, అసలు ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి వాణిజ్యంతో ఆపానంటూ మరొక హాస్యాస్పద వ్యాఖ్య అసలు ఆయన ట్వీట్ చేశాడు. అంటే అసలు మన అధికారులు చెప్తున్నారంటే అలాంటి ప్రస్తావన రాలేదు, ఇండియా పాక్ వాణిజ్యానికి సంబంధం ఏంటంటూ. అంటే ట్రంప్ చెప్పే మాటలు అన్ని పూర్తిగా మనల్ని భారతీయుల్ని చిన్న చూపు చూసి చేసే మాటలు ఇవన్నీ కూడా. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ట్రంప్ కు టిమ్ కుక్ అయితే షాక్ ఇచ్చారు, ఆపిల్ CEO. సో తాజాగా భారత్ లో యాపిల్ కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదని, భారత్ లో ఇప్పుడు ఐఫోన్లు తయారు చేసినందుకు యాపిల్ సంస్థపై ఆయన ఎవరైతే ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఒకసారిగా టిమ్ కుక్ అయితే స్పందించారు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లు అంటూ భారత్ పై ఆయన ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని తోసిపుచ్చుతూ ఇప్పుడైతే యాపిల్ భారత్ ను ఖచ్చితంగా వదిలి వెళ్ళడం లేదు, యాపిల్ కంపెనీలు భారత్ లో ఉత్పత్తులను కొనసాగిస్తాయంటూ టిమ్ కుక్ చెప్తున్నారు. త్వరలోనే ఐఫోన్ల తయారీని మరింత పెంచుతామని ప్రకటించారు. అంతేకాదు ఇక ఐఫోన్ 17 సిరీస్ కూడా భారత్ లోనే తయారు కాబోతుందంటూ వెల్లడించడం ద్వారా ట్రంప్ కు గట్టిగా చురకాలు అంటించారని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే అంటే భారతదేశంలోనే ఈ ఐఫోన్ 17 సిరీస్ తయారు కాబోతుందని చెప్తున్నారు. మోడల్ కూడా తయారు చేస్తామని టాటా ఎలక్ట్రానిక్స్ ముందుకు వచ్చినట్టు పేర్కొంటున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వర్గాలు కూడా క్లాస్ ఇచ్చిన ఐఫోన్ 17 సిరీస్ తయారీని ఫాక్స్కాన్ మొదలు పెట్టిందని దీనికి చెప్తున్నారు. ఇక మరోవైపు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు భారత్ లో యాపిల్ కంపెనీల పెట్టుబడులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాయి. భారత్ లో నోటు నుంచి యాపిల్ ఫండ్ లాక్కోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచిస్తున్న క్రమంలో దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నాయి. సో మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ వర్గాలు భారతదేశంలో యాపిల్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడిందని చెప్తున్నాయి. ఇక ముఖ్యంగా భారత్ లో ఐఫోన్లను ఉత్పత్తి చేయడానికి భారీ తయారీ కేంద్రం అవసరం పడుతుందని యాపిల్ తమను కోరినట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలైతే చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకసారి అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు ప్రధానంగా యాపిల్ CEO ఈ రకంగా స్పందించాడనేది మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా, ఎందుకంటే భారతే చాలా కీలకంగా వాళ్ళకు కనిపిస్తుంది. చైనా ఎలాగో టారిఫ్లు చాలా గట్టిగా ఉన్నాయి, చైనా నుంచి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి. ఇంకో విషయం చెప్పాలి, ఇప్పటికే భారత్ లో 3 ప్లాంట్లు ఉన్నాయి. ఇటు తమిళనాడులో 2 ఉన్నాయి, ఆల్రెడీ కర్ణాటకలో ఒక తయారీ కేంద్రం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం పోలితే ఈసారి ఐఫోన్ లో అసెంబ్లీ శాతం 60% పెరిగింది. మరొక 2 ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కూడా సంస్థ యోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికాలోనే పెట్టుబడులు పెట్టాలని ట్రంప్ అయితే యాపిల్ పై ఒత్తిడి చేస్తుంటే, కానీ యాపిల్ సంస్థ మాత్రం ఖచ్చితంగా భారత్ లోనే ఇంకొక 2 యూనిట్లు తెరవాలని చూస్తుంది. సో ఆ రకంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని తిప్పికొడుతూ ప్రస్తుతం టిమ్ కుక్ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఒక రకంగా మనకు సంతోషించదగ్గ విషయం. అండ్ అట్ ద సేమ్ టైం ట్రంప్ కు గట్టిగా చురకలు అనిపించిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి నేను మీకు ఆ రోజు ట్రంప్ ఏమన్నాడు చెప్తాను. భారత్ లో ఐఫోన్లను తయారు చేద్దాంటూ టిమ్ కుక్ ఆ రోజు టిమ్ కుక్ కి డొనాల్డ్ ట్రంప్ సూచించారు. యాపిల్ ఫోన్లను భారత్ తో తయారు చేయడం తనకు ఇష్టం లేదంటూ, అసలు అత్యంత టారిఫ్లు విధించే దేశాల్లో భారత్ ఒకటంటూ టిమ్ కుక్ చెప్పినట్లుగా
ట్రంప్ చెప్తున్నారు. అది ఆ రోజు దోహాలో జరిగినటువంటి ఒక బిజినెస్ సమ్మిట్ లో ట్రంప్ టిమ్ కుక్ తో తనకున్న చిన్న సమస్య గురించి చెప్తాడు. ఇక ఆ రకంగా టిమ్ కుక్ తో తాను బాగానే వ్యవహరిస్తానని, కానీ ఇన్నాళ్ళు చైనాలో యాపిల్ ఫోన్ తయారు చేశారు, అయినా నేను సహించాను. ఇప్పుడు ఈ యూనిట్ ఇప్పుడు భారత్ కు తరలిస్తే మాత్రం మనం నష్టపోతాం. భారత్ ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటంటూ అప్పుడు మనల్ని బదనాలు చేసే ప్రయత్నం చేశారు. అక్కడ వ్యాపారం చేయడం చాలా కష్టం అంటూ యాపిల్ సీఈఓతో అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఆ రకంగా భారత్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆ దేశం తనను తాను చూసుకోగలదంటూ టిమ్తో చెప్పినట్టుగా ట్రంప్ వెల్లడించారు. సో తన వల్ల ఇప్పుడు ఆ యాపిల్ సంస్థ యుఎస్ లో $500 బిలియన్ పెట్టుబడి పెట్టాలని యోచిస్తుందంటూ ఆయన చెప్పిన మాటకి ఇప్పుడు గట్టిగా ఇచ్చాడు టిమ్ కుక్. ఎందుకంటే $500 బిలియన్ కాదు కదా, అసలు అనా పైసా కూడా అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే మన దగ్గర తక్కువ తయారీ ఖర్చు ఉండడం వల్ల, అంటే మనకంటే తక్కువగా చైనాలో ఉండే, సో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ట్రంప్ విధించిన టారిఫ్లతో చైనాలో చాలా ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అసలు ట్రంప్ చేసేదే పెద్ద తప్పిదం. ప్రపంచాన్ని అంతా కూడా వాణిజ్య యుద్ధంతో అటు గడగడలాడిస్తూ ప్రపంచ వాణిజ్యాన్ని కాస్ట్లీ చేసి ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పిన దుర్మార్గపు చర్యలు ట్రంప్వి. అలాంటి ట్రంప్ భారతదేశంపై చులకన వ్యాఖ్యలు చేయడం, అందులో వాణిజ్యానికి మన యుద్ధానికి ముడిపెట్టి అసలు ఎక్కడ లేని పొంతన తీసుకొచ్చాడు. దాంతో పాటు మనం దిగుమతి చేస్తే మనం ₹1 కూడా వాళ్ళకి సుంకం విధించమంటూ చెప్తున్నాయి. అన్ని కూడా ఏకపక్ష ప్రకటనలు, అవన్నీ కూడా మన భారత్ ఎటువైపు నుంచి కూడా ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించలేదు. నిజంగా ట్రంప్ కు మన మీద ఎలాంటి వైఖరి ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఆ రకంగా అయితే యాపిల్ ఫోన్లు అయితే ఎక్కువగా అమెరికాలోనే అమ్ముడవుతాయి. సో ట్రంప్ సుంకాల వల్ల ప్రస్తుతానికి ఈ యాపిల్ యూనిట్, చైనాలో ఉన్న యాపిల్ యూనిట్ తన ఉత్పత్తిని భారత్ కి అయితే మార్చాలని చూస్తుంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఖచ్చితంగా ఇప్పుడు టిమ్ కుక్ అయితే స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇక భారత్ లోనే మరొక యూనిట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. చెప్పాను కదా, iPhone 17 సిరీస్ తయారీ భారత్ లోనే ఉండబోతుంది. iPhone Pro మోడల్ కూడా తయారు చేస్తామంటూ టాటా ఎలక్ట్రానిక్స్ కూడా ముందుకు వచ్చింది. సో ఇప్పటికే ఫాక్స్కాన్ అనే సంస్థ iPhone 17 ఇక్కడనే మొదలు పెట్టింది భారత్ లో. మన కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల అనువైనటువంటి పరిస్థితులు ఇప్పుడు తయారు చేస్తుంది అక్కడికి. సో ఆ రకంగా ఖతార్ పర్యటనలో ఉన్నప్పుడు టిమ్ కుక్ తో భేటీ అయిన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం రేపినప్పటికీ మనకు యాపిల్ సంస్థ చాలా ఊరటనిచ్చే ప్రకటన చేసింది. సో అమెరికా ప్రొడక్ట్స్ అమ్మడం చాలా కష్టంతో కూడుకున్న విషయం అంటూ ఆ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని కొట్టిపారేసింది. ఈ రకంగా యాపిల్ సంస్థ భారత్ లో ఖచ్చితంగా ఇక నిలదొక్కునే గట్టి ప్రయత్నం చేస్తుందని మనకు టిమ్ కుక్ స్పందన ద్వారా అర్థమవుతుంది. భారత్ ను వదిలి వెళ్లడం లేదంటూ ఖచ్చితమైన స్టేట్మెంట్ ఇచ్చారు. త్వరలోనే ఐఫోన్ల తయారీ మరింత పెంచుతామంటూ చెప్తున్నారు. దీంతో ఇక ట్రంప్ వ్యాఖ్యలకు ఏమాత్రం విలువ లేదనేది చాలా క్లియర్. రైట్ రామ్దాస్. సో ట్రంప్ వ్యాఖ్యలకి ఏమాత్రం విలువ లేదు, ఈ మాట నిజమే. ఎందుకనంటే టిమ్ కుక్ ని ఏదో ఆదేశించాడు, ఏదో రకంగా నువ్వు భారత్లో పెట్టుబడులను నిలిపివేయండి, అక్కడ ప్రొడక్షన్ ఆపేయండి, తిరిగి అమెరికాలోనే $500 బిలియన్ల పెట్టుబడి పెంచి ఇక్కడే మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేయాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని చెప్పి ఆయన హెచ్చరించాడు కూడా. కానీ టిమ్ కుక్ ఏమాత్రం పట్టించుకోకుండా కొట్టిపారేశారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో 300 ఎకరాల స్థలంలో $2.6 బిలియన్ ఒక యూనిట్ని ఏర్పాటు చేయబోతోంది యాపిల్. దీంతో పాటుగా మరొక యూనిట్ని బెంగళూరులో కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ చైనాలో మనకంటే కూడా తక్కువ ట్యాక్స్లు ఉన్నాయి, కానీ ఇక్కడ కంపారిటివ్లీ అమెరికా కంటే తక్కువ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రొడక్షన్ చేయాలని ఆలోచన చేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ప్రొడక్షన్ అయినటువంటి ప్రొడక్ట్స్ అమెరికాలో, ఎందుకంటే అమెరికన్స్ ఎక్కువ యూజర్స్గా ఉంటారు యాపిల్ ఫోన్స్వి. సో యాపిల్ ఫోన్స్ ఇక్కడ ప్రొడక్షన్ జరిగి అమెరికాకు వాళ్ళు కొనుక్కోవాలనే ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే అక్కడ ప్రొడ్యూస్ అని మేము కొనుక్కోవాలా, లేదే నువ్వు ఇక్కడే ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పి టిమ్ కుక్ ఏదో ఆదేశించి హెచ్చరికలు జారీ చేసి కొంత కంట్రోల్ చేద్దామని ఆలోచన చేశారు. కానీ యాపిల్ సంస్థ ఏం మాత్రం తగ్గలేదు. నువ్వెవరే మాకు చెప్పడానికి, మేము ఎక్కడ బిజినెస్ చేయాలో చెప్పడానికి నువ్వెవరు? నీ అమెరికాలో సేల్ చేస్తే ట్యాక్స్ పెంచేసుకో, మేము అక్కడ సేల్ చేసుకోవాలా వద్దా ఏం చేయాలనేది మా నిర్ణయంగా ఉంటుంది, మేము రేట్లు పెంచుతామో మా నిర్ణయంగా ఉంటుంది. కానీ మేము ఎక్కడ ప్రొడక్షన్ చేయాలనుకుంటే నువ్వే చెప్పాలంటే నీ మాటలు ఇక్కడ చెల్లవు అన్నట్టుగానే చాలా తేలిగ్గా టిమ్ కుక్ కొట్టిపారేశారు. ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో అయితే ఒక రకంగా కొంత హాస్యాస్పదం అయిపోయారు, జోకర్ అయిపోయారు మాత్రం అర్థమైపోతుంది. సో మీకేమనిపిస్తుంది డొనాల్డ్ ట్రంప్ తీరు? మొదటి నుంచి కూడా ఆయన 47వ అధ్యక్షుడిగా అమెరికాకి మరోసారి పట్టంగక్కి ఆ యొక్క పీఠం ఎక్కినప్పటి నుంచి కూడా తన మాటలతో, తన దురహంకారంతో, తన ప్రవర్తనతో, తన టారిఫ్ రేట్ల విషయంలో ఏదో రకంగా దేశ విదేశాల్లో చిచ్చు పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తూనే ఆయన ముందుకు వెళ్తున్నారు. ప్రత్యేకంగా ఇండో-పాక్ యుద్ధాన్ని కూడా కంట్రోల్ చేసే విధంగా నేనే అంతా చేసే రకంగా కూడా పెద్ద ఎత్తున గంభీరపు మాటలు, ఆయన యొక్క ప్రవర్తన చూస్తుంటే ఏదో అనుమానంగానే ఉంది. ప్రస్తుతం ఈ టిమ్ కుక్ వ్యవహారం ఒక్కసారిగా ఆయన చెంప చెల్లుమనిపించేలా సమాధానం ఇచ్చారనేటువంటి భావన అయితే కలుగుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.